శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ముడుపు ఎలా కట్టాలి? ముడుపు కట్టడము అంటే మనము ఏదైతే స్వామివారికి తీసుకువెళ్ళాలి, మనం ఇయ్యాలి అని అనుకుంటున్నామో మనము దాన్ని మామూలుగా ఒక పసుపు పచ్చడి గుడ్డ కానీ తెల్లటి గుడ్డలో కానీ కట్టి దేవుడి దగ్గర పెట్టడము అనేటువంటిది ఒక మూలధనం అనేటువంటిది ఒక పద్ధతి విధానం. ఇంకా లేదు ఎంతన్నా కానీ స్వామివారికి మనకు తెలియదు అనుకున్నప్పుడు మనము వెళ్ళాలి, మనం స్వామివారికి ఏదో మన వంతు ముడుపు చెల్లించుకోవాలి అన్న రోజు నుంచి జేబులో ఎంతో కొంత ఉండేది తీసి పక్కకు పెడుతూ వెళ్ళాలి అనుకున్నటువంటి రోజు దాన్నంతా కూడా ఒక మూటలాగా కట్టుకుని దానికి బొట్టు పెట్టి స్వామి ఇది నీదే అని చెప్పి దగ్గర పెట్టుకొని తీసుకెళ్ళడం అనేటువంటిది ఒక పద్ధతి. కొంతమంది ఏం చేస్తారంటే తెలియక మేము స్వామివారి కోసం ముడుపు కదా అని ఆ ముడుపులోనే పొయ్యి రావడానికి ఖర్చులు, అక్కడ ఏదన్నా తిన్నా చేసినా ఖర్చులు అన్నీ దాంట్లోనే వాడుకుంటుంటారు. అంటే దేవుడి కోసము. అది తప్పులేదు. అది ఎప్పుడు అనుకోవాలంటే ఆ మాట మేము దేవుడికి పొయ్యి రావడం కోసము అనేటువంటి విధానముగా గనక అనుకొని పక్కకు పెడుతూ వస్తే దేవుడికి వెళ్ళాలి చెయ్యాలి, కుటుంబం అంతా మేము శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళాలి అనేటువంటి ప్రాతిపదికన గనక కొంచెము తీస్తూ ఒక చోట అని పెడుతూ దీంట్లోనే స్వామి వస్తాం, ఈ ఖర్చుల్లోనే తిరిగి వస్తాం, తిరిగి వచ్చే ఖర్చులు వెళ్ళే ఖర్చులకు పోను మిగిలిండేది నీకు వేస్తామని మొట్టమొదటే నమస్కారం చేసుకోవాలి. అది అనుకోవడంలోనే ఉంటుంది ఎప్పుడూ కూడా. అది అనుకొని అట్లా పక్కకు పెట్టుకునేసి దానికి తగినట్టుగా గనక మనం వెళ్ళొచ్చాము అంటే అప్పుడు పర్వాలేదు. లేదు స్వామి ఇదంతా నీకే చేస్తాను అని మొక్కుకున్న తర్వాత గనక మనము వాడామా స్వామి అంతకంత తీసుకుంటాడు మన దగ్గర. జాగ్రత్త. స్వానుభవము. ఎంతోమంది అది అనుభవించినటువంటి వాళ్ళు చెప్పారు, విన్నాం, మాకు తెలుసు. అట్లా చెయ్యరాదు. మనము ఏదైతే స్వామివారికి అనుకున్నామో అది మనకు ఎంత కష్టం వచ్చినా సరే స్వామివారికే ఇవ్వాలి. వేసిన తర్వాత ఆయన మనకు ఎలా ఇవ్వాలో ఆయనకు తెలుసు, పరిపూర్ణంగా మనకి ఇస్తాడుగాక. అంతేగాని ఆ ముడుపు కట్టడము కూడా మన దగ్గర అంతా ఒకసారి ఉంది అనేటువంటి వాళ్ళు ఒక 3 ముళ్ళు వేసి ఒక మూటలాగా కట్టి దేవుడి దగ్గర పటం దగ్గర పెట్టడం, ఇది స్వామి ఇది నీది, నేను ఎప్పుడు వచ్చినా ఇది నీకు వేస్తాను అని మొక్కుకొని పక్కకు పెట్టడం అనేటువంటిది ముడుపు కట్టే విధానం ఒకటి. లేదు మేము త్వరలో రాబోతున్నాము తండ్రి, నీవు ఎప్పుడు రప్పించుకుంటావో అప్పుడు నీ ఇష్టం. ఈరోజైతే అనుకున్నాం, ఈ రోజు నుంచి నా దగ్గర రోజు ₹1 ₹10 నీ కోసమని పక్కకు పెడతాను అనేటువంటి విధానంగా పక్కకు పెడుతూ వస్తే ఆ కౌంటింగ్ జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఓహో వీడు నా గురించి నా దగ్గరికి రావడానికి రోజు పెట్టుకుంటున్నాడు అని. సరే పెట్టుకొని ఒక ఇది అయిన తర్వాత పూర్తి మేము వెళ్ళాలి పలానా డేట్ చూసుకొని మనం రిజర్వేషన్లు చేయించుకున్నాము అంటే ఆ వెంటనే మనం ఎత్తిపెట్టినటువంటిదంతా కూడా ఒక మూట కట్టి ఆ మూట తీసుకెళ్ళిపోయి స్వామివారికి వేయటం. లేదంటే 3వ పద్ధతి చెప్పాను కదా, ఖర్చులు అవి రాను పోను తండ్రి మేము ఇందులోనే చూసుకోవాలి, మా ఆర్థిక స్తోమత ఇదే, నీకు తెలియంది కాదు అని చెప్పి నమస్కారం చేసుకొని అలా వెళ్ళి వస్తే అదొక విధానం. అలా చేసుకోవాలి ఏదైనా కూడా, అంతకంటే వేరే మార్గం లేదు. ఇది వెంకటేశ్వర స్వామి వారి యొక్క ముడుపు కథ. జయోస్తు.